శివపంతులు కొంచెం ఫోన్ ఎందుకంటే వస్తున్నారు అయిందా దర్శనం దేవుడు దర్శనం నాలేశ్వర్లో గత 5,000 సంవత్సరాల క్రితము స్వయంభూ లింగంగా వెలిసినటువంటి ఈ శివలింగము అన్నగా వేములవాడ రాజన్న తమ్ముడుగా గుడి చూడమంటే గుడిలోనే అక్కడ వేములవాడలో అక్కడనే కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయ ప్రకారము గోడె లేగలు ఇడవడం జరుగుతుంది. కోరుకున్న ఈ శివయ్య ఆశించిన విధంగా కోరుకున్నటువంటి ఏ కోరికైనా కానీ భక్తి శ్రద్ధలతో కోరిన వారికి పాడి పంటలతో ఆరోగ్యాలతో అదేవిధంగా ఐశ్వర్యాలతో పిల్లలు ఎక్కడ వెళ్ళినా కానీ ఈ శివయ్య ఆశలతో ఉన్నటువంటి విద్యావంతులు, ధనవంతులు, గుణవంతులు ఈ శివయ్యని కోరుకున్నట్లయితే ఏది కోరుకున్నా కానీ మొక్కుబడి చెల్లించినట్లయితే అనుకున్నది అకాలంగా అనుకున్న ఏది కోరుకున్నా కానీ ఇదేస్తుంది. శివయ్య ఆశీస్సులు ఇక్కడ శివయ్య ఆశీస్సులు మండలం నుండి కానీ మారుమూల జిల్లా నుండి రాష్ట్రం నుండి వచ్చే భక్తులకు వెళ్ళడం మా వీడీసీ ఆధ్వర్యంలో ఈ నాలేశ్వర గ్రామంలో ఘనంగా ఈ మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 20,000
భక్తులు ఇప్పటికే ఈ శివయ్యని దర్శించుకోవడం జరిగింది. మరి రేపు అన్నదాన మహా కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క మా గ్రామానికి విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం, ధన్యవాదములు. నాలేశ్వరి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, నాలేశ్వరి కట్ చేసిన భక్తులకు పేరు పేరున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపటి రోజున సోమవారం రోజున అన్నదానం కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమంలో విజయవంతం చేయగలరు కోరిక. భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు. మా యొక్క ఈ నాలేశ్వరం రాజరాజ టెంపుల్ది ప్రత్యేకత ఏంటంటే ఇది 5000 సంవత్సరం నుండి స్వయంగా నిలిచిన లింగ్ శివయ్య ఇక్కడ. కాబట్టి మా నాలేశ్వర గ్రామంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఘనంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం అదేవిధంగా మన 21 క్వింటల బియ్యంతో రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది. మరి ఈరోజు కూడా భక్తులు బాగా రావడం జరిగింది గ్రామానికి. మరి ఇక్కడ మన మెడికల్ కూడా అందుబాటులో ఉన్నది. ఇక్కడ వాటర్ కూడా యువకులు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ మళ్ళా మా ప్రత్యేకత ఏంటంటే ఈ శివరాయింది కోడే దూడల్ని ఇక్కడ చింపడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఇది లేదు. ఇక్కడ వేములవాడలో ఉన్నది, అక్కడ వేములవాడది తమ్ముడు, ఇక్కడ మా నాలేశ్వరం అన్నయ్య. కాబట్టి వేములవాడలో దింపుతారు కోడి దేవుడు, అయితే ఇక్కడ నాలేశ్వరం దింపుతారు. కాబట్టి ఇక్కడ మొక్కులు కూడా అందరికీ మంచిగానే మాకు జరుగుతున్నది. కాబట్టి ప్రతి సంవత్సరం పబ్లిక్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఈసారి కూడా బాగా పెరిగింది. అందుకోసం అందరికీ మా యొక్క ధన్యవాదాలు. నెల రోజుల నుండి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నాలేశ్వర గ్రామంలో మా రాజరాజేశ్వర టెంపుల్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. 9 రోజుల నుండి ప్రత్యేకంగా ఏంటంటే పందిరేసి ప్రతి ఇంటిలో శుభ్రంగా ఉండి ప్రతి సోమవారం ఒక పొద్దులు ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి మారుమూల గ్రామం నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇప్పటికీ 20,000 భక్తులు దర్శించుకోవడం జరిగింది. కావున మాకు మొక్కిన మొక్కుల్ని తీర్చి ఎల్లవేళలా శివయ్య ఆశీస్సులు ఉంటాయి. కావున రేపు అనగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఉంది. కావున చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనవలసిందిగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కావున ప్రత్యేక ధన్యవాదాలు. నాలేశ్వర గ్రామ ప్రజలకు మరియు ఆలయానికి విచ్చేసిన భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా శివలింగం 5,000 ఏళ్ళ పురాతన శివలింగం అని మా పెద్దలు చెప్తుంటారు. వేములవాడ కంటే పెద్దది వేల చరిత్ర ఉన్నదని పెద్దలు చెప్తుంటారు. వేములవాడేలాగే ఇక్కడ కూడా కూడలీగలు విడవడం ప్రత్యేకత. మరియు పప్పు బెల్లంతో నైవేద్యాలు. రెండో రోజున మహాత్మా దాన కార్యక్రమంలో భాగంగా దాదాపు 20,000 మంది భక్తులు పాల్గొంటారు. ఈ సంవత్సరం 50,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నది. కావున భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మహాశివరాత్రికి విజయవంతం చేయగలుగుతున్నాము. నాలేశ్వర ప్రజలను పాడి పంటలతో మరియు నోపేట మండల ప్రజలను కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో నాగేశ్వర రాజు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాను.